ఆగస్టు 15న స్త్రీ 2 రిలీజ్ అయింది. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. హిందీ ఇండస్ట్రీ రేంజ్ 600 కోట్లకు చేరిందని వాళ్ళు సంబరపడిపోయారు. కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పుష్పరాజ్ వచ్చి జస్ట్ 20 రోజుల్లో స్త్రీ 2 కలెక్షన్స్ ను క్రాస్ చేశాడు. ఇప్పుడు బాలీవుడ్ 700 కోట్ల క్లబ్ ను పరిచయం చేశాడు. త్వరలో 800 కోట్ల క్లబ్ ను కూడా పరిచయం చేస్తానంటున్నాడు. బాహుబలి 2, పఠాన్, జవాన్, RRR, కల్కి లాంటి చిత్రాలు వరల్డ్ వైడ్ 1000 కోట్లు రాబట్టాయి. కానీ ఒక్క నార్త్ మార్కెట్ లోనే 1000 కోట్లు టార్గెట్ గా దూసుకుపోతున్నాడు పుష్పరాజ్. ఈ సినిమా వసూళ్లు ఇప్పటికే 700 కోట్లు దాటాయి. కొన్ని గంటల క్రితమే బాలీవుడ్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్త్రీ 2 వసూళ్లను పుష్ప 2 అధిగమించింది. అదే స్పీడ్ లో హిందీ ఇండస్ట్రీకి 700 కోట్ల క్లబ్ ని ఓపెన్ చేయడం అయిపోయింది. సినిమా రిలీజ్ అయి 20 రోజులవుతున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప స్పీడ్ తగ్గడం లేదు. నార్త్ మార్కెట్ లో ఈ చిత్రం ప్రతిరోజు 10 కోట్లకు తగ్గకుండా వసూళ్లు రాబడుతోంది. వీకెండ్ లో 20 కోట్లు దాటుతోంది. పైగా క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ కలిసొస్తుండటంతో పుష్ప సీక్వెల్ 800 కోట్ల క్లబ్ ని ఓపెన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బాలీవుడ్ కి మొదటి 100 కోట్ల వసూళ్ల సినిమాని ఆమిర్ గజ్నీ చిత్రంతో అందించాడు. ఆ తర్వాత 3 ఇడియట్స్ తో 200 కోట్ల క్లబ్ ని తానే చూపించాడు. ఆ తర్వాత పీకే 300 కోట్ల వసూళ్లు చూసింది. బాహుబలి 2 రిలీజ్ తర్వాత హిందీ ఇండస్ట్రీ ఫస్ట్ టైం 400 కోట్లు, 500 కోట్లను చూసింది. ఈ ఏడాది మళ్లీ స్త్రీ 2తో 600 కోట్లు, ఇప్పుడు పుష్ప 2తో 600 కోట్లు, 700 కోట్లు చూసింది హిందీ ఇండస్ట్రీ.